వాటి యారడ గ్రామం అండి. నా పేరు రొత్త శ్రీనివాసరావు. ఈరోజు మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి. గ్రామ పెద్దలు 4 కులాలు కలిపి వచ్చామండి. విషయం ఏంటంటే గతంలో 2008లో 2009లో జట్టి ప్రతిపాదన తీసుకొచ్చారండి గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్. అక్కడ 2 మేజర్ పోర్టు మధ్యలో మా గ్రామం ఉండడం వల్ల కరెంటు పాసింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆ రోజు ఆ జట్టి నిర్మాణం ఆపివేశారండి. తర్వాత 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి 3-4 కోట్లతో టూరిజం డెవలప్మెంట్ కోసం హోటల్ కానీ రెస్టారెంట్ కానీ పెట్టడం జరిగింది సార్. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదే ఏరియాలో జట్టి పునర్నిర్మాణం చేస్తామని మొన్న ఫిషరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మెల్యే గారు అందరూ వస్తే దాన్ని మా గ్రామం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దేనికంటే ఇప్పటికే 2 మేజర్ పోర్టుల మధ్యలో ఉండడం వల్ల ఈ గ్రామం కోతకు గురవుతుందండి. గ్రామం ఇప్పటికి మాకు కనీసం ఒక 30 మీటర్ల దగ్గరలోకి వచ్చిందండి సముద్రం. ఆ జట్టి కానీ నిర్మాణం జరిగితే మా ఊరు పూర్తిగా కొట్టుకొని పోతుంది అనే భయం ఆందోళనతో ఉన్నాను సార్. దానికి తోడు వ్యవసాయం మీద ఆధారపడి టూరిజం మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. ఈ రెండోటిని డెవలప్ చేయవలసిందిగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అలాగే మా భూమి రిజిస్ట్రేషన్ కూడా